అమ్మా నాన్న గదిలోకి వచ్చేసిన కుచ్చిడికి నాన్న గురక వల్ల మెలకువ వచ్చేసింది. ఇంతలో ఒక షాడో కుచ్చిడికి కనిపించింది. ఆ మంకీ బొమ్మ వచ్చి కుచిడిని పిలుస్తోంది. దానితో కుచిడి భయంతో దుప్పట్టి కప్పేసుకుని మంకీ గదిలోంచి వెళ్ళిపోవడం గమనించాడు. ఇంతకీ ఆ మాయకోతి ఎందుకు పిలిచింది? రూంలోంచి వెళ్ళిపోతున్న మాయకోతిని చూస్తూ ఉన్న కుచ్చిడి అది సడన్గా పడిపోవడం గమనించాడు. వెంటనే వెళ్ళి అమ్మానాన్నని లేపాడు. ఏంటిరా మళ్ళీ వచ్చేసిందా? సర్లే, మార్నింగ్ లేచాక చూద్దాం, పడుకోండి. రండి వెళ్దాం. ఇప్పుడేం చేద్దామండి? సరే చూద్దాం, పదండి. కంగారు పడ్డానికి ఏమీ లేదు. ఇదేంటి ఇలా పడిపోయింది? ఇది నిజంగా టాయేనా లేక? నువ్వు ఆగుతావా నన్ను చూడని? ఏమైందండి ఎంతసేపు? ఈ టెన్షన్ దాన్ని బయటపడేసి వెళ్ళి పడుకుందాం. లేదు, ఆగు. నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టకు. అంతా బానే ఉంది. కుచ్చిడి, దీనికి ఈవినింగ్ ఛార్జ్ పెట్టావా? అయ్యో మర్చిపోయాను నాన్న. అది సంగతి. పాపం ఛార్జ్ పెట్టకపోవడం వల్లే. అంతేనా? నిజంగా? నీ మొఖం ఇంకే ఉంటుంది. ఛార్జ్ పెట్టమని చెప్పడానికి వచ్చుంటుంది. అది చూసి వీడు భయపడ్డాడు అంతే. కుచ్చిడి ఇది నార్మల్ టాయ్ కాదు, ఏఐ మంకీ. దీనికి అన్ని విషయాలు తెలుసు. ఛార్జ్ అయిపోతే అదే చెప్తుంది. నువ్వు మర్చిపోవడం వల్ల అది నిన్ను పిలిచి పెట్టమంది. నీవేమో భయపడ్డావు. అమ్మో, మొత్తానికి అందర్నీ హడలెత్తిచ్చింది. అందర్నీ కాదు, నిన్నూ నీ కొడుకుని మాత్రమే. సరిపోయింది. సరే, ఇంక ఈ విషయం క్లారిటీ వచ్చిందిగా, పడుకుందామా? హాగు, ఛార్జ్ పెట్టొస్తాను. అయ్యో వద్దు, ఇప్పుడు మార్నింగ్ పెడదాం. లేదంటే మళ్ళీ అది ఛార్జింగ్ అయ్యిందని చెప్పడానికొస్తుంది కుచ్చిడి అంటూ. మళ్ళీ కథ మొదటికొస్తుంది. రేపట్నుంచే నేనే దాని ఛార్జింగ్ సంగతి చూసుకుంటాను. సరే, పదండి పడుకుందాం. కుచ్చిడికి భయం పోయింది. విషయం అర్థమైంది. ఇంకా హ్యాపీగా పడుకున్నాడు. పిల్లలు ఎప్పుడు సమస్య వచ్చినా వెంటనే పేరెంట్స్కి చెప్పే స్వేచ్ఛని, చనువుని ఇవ్వాలి. అర్ధరాత్రి కదా పడుకో అనకుండా సమస్యని అప్పుడే పరిష్కరించారు. అంతేకాదు, వాళ్లు మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా విని అర్థం చేసుకోవడం మరీ ముఖ్యం. దానివల్ల సమస్యని పరిష్కరించడం సులువవుతుంది. Thank you for watching. Please subscribe.